योगं युञ्जन्मदाश्रयः असंशयं समग्रं यदज्ञास्मसि तत्शृणु ज्ञानं देहं सविज्ञानम् इदं वक्ष्यामि शेषतः विज्ञात्वानेह भूयन्यत् यत्तद्यमवशिष्यते मनुष्याणां सहस्रेषु कच्चित् तत्सिद्धयेत् यततामपि सिद्धानां कच्चिन्नां वेति तत्त्वतः भूमिरापो नरो वायुः मनो बुद्धिरेव च अहंकार इति यन्ते नाना प्रकृतिरष्टदा अपरेयमितस्मन्या प्रकृतिं विद्धि मे परा जीवभूता महाबाहो ययजं कार्यते जगत् एतद्योनीनि भूतानि सर्वाणि च प्रकारय अहं भक्तस्य जगतः प्रभवप्रलयस्तदा मत्तः परतरं न यत् किञ्चिदस्ति धनुञ्जय मयि सर्वमिदं पुरुषं सूत्रे मणिगणा इव न सोऽहमस्तु कौन्तेय प्रभास्मि शिवसूर्ययोः प्रणवः सर्ववेदेषु सप्तके पौरुषपुषु पुण्यो गन्धपृथिव्यां च तेजस्यास्मिभावसु जीवनं सर्वभूतेषु तपश्चारितपस्सु वीर्यं सर्वभूतानां बुद्धिपाद सनातनं बुद्धिमतामस्ति तेजो तेजस्विनामहं बलं बलवतां चाहं कामराजविवर्जितं धर्मो विरुद्धो भूतेषु मामक्षीत्वं दर्शनं ఈరోజు నేను భజన పాడతాను. జయ జయ ఓ శివవాహన హే శివనందన ప్రథమ వందన పార్వతీ నందన సిద్ధి వినాయక శరణం శరణం విఘ్నహరణం హే శివనందన ప్రథమ వందన జయ హో మూషిక వాహన హే శివనందన ప్రథమ వందన పార్వతీ నందన సిద్ధి వినాయక శరణం శరణం విఘ్నహరణం హే శివనందన ప్రథమ వందన. ఓం నమో భగవతే వాసుదేవాయ హరి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ హరి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమః శివాయ నారాయణాయ ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ హరి ఓం నమో భగవతే వాసుదేవాయ హరి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ హరి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమః శివాయ ఓం నారాయణాయ ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ హరి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం బ్రహ్మార్పణం బ్రహ్మణి బ్రహ్మణాహుతం బ్రహ్మేణ తేన గంతవ్యం బ్రహ్మ సనాతనాత్మ ఓం వైష్ణవోదిత ప్రేరణాం దేమాస ప్రాణాపాన సహాయత అశారీయం ఓం శాంతి శాంతి. గట్టిగా గట్టిగా వినపడుతుందన్నా నాకే వినపడతా గట్టిగా మైక్ దగ్గర పెట్టు నేను పెట్టుకుంటాను మైక్ చేయడం కంటే మళ్ళీ చెప్తాను. हवामहे कविं कवीनामुपमश्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभित्तिदसादनं प्रणो देवी सरस्वती वाजिर्विर्वाजिनीवती दीनामविद्रयवतो गणेश
చాడీలు చెప్పటం, అనవసరంగా మాట్లాడడం. సాయిరామ్. సో నేను ఎక్సర్సైజ్ చేయడం, అది పుస్తకం చదివిన తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి నేను ట్రై చేసుకుంటున్నాను చాలా వరకు. సో దాంట్లో ఏంటంటే ఒకడు ఫ్రెండ్ ఇంటికి వెళ్తాడు, వాళ్ళ అమ్మాయికి పెళ్లి సంబంధాలు, అప్పటికి 20 పెళ్లి సంబంధాలు చూశాడు. ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి కాఫీ పట్టరా అన్నాడు వాళ్ళ వైఫ్ని. ఆ పాప కాఫీ పట్టుకొచ్చింది. కాఫీ పట్టుకురా, లేదా మీ అమ్మాయికి పెళ్ళి ఎప్పుడు చేస్తావరా అన్నాడు. ఫస్ట్ క్వశ్చన్. వాడు అప్పటికే 20 సంబంధాలు చూసి 21 సంబంధం కోసం వెతుకుతున్నాడు. అంటే 20 ఫెయిల్ అయిపోయినట్టే కదా. అయిపోయింది. అతను క్యాజువల్ టాక్, అడిగిన క్యాజువల్ టాక్ అంటే తోచగా మాట్లాడిన విషయం. అతను వెళ్ళిపోయిన తర్వాత ఈ ఫాదర్ లోపలికి వచ్చి వాళ్ళ ఆవిడతోటి, దీనికి ఎన్ని సంబంధాలు చూసినా నప్పట్లేదు, దొరకట్లేదు, నా కర్మ ఇంతే, అనవసరంగానే ఈ మొదలెట్టాడు. ఈ మొదలెట్టిన తర్వాత వాళ్ళ ఇంట్లో డెవలప్ అయిపోయింది. డెవలప్ అయిపోయిన తర్వాత అయితే నాన్న ఎలా తిట్టాడని ఫుడ్ మానేసింది. అమ్మాయి మానేసిందని ఫుడ్ ఆవిడ మానేసింది, వాళ్ళ అమ్మ మానేసింది. సో ఇంట్లో ఫుడ్ తినలేదు. ఈ పాపం ఎవరికి వచ్చింది? అనవసరంగా మాట్లాడిన డైలాగు అతనికి వెళ్ళిపోయింది ఈ పాపం. సో అప్పటి నుంచి నేను ఈ పాయింట్ యాడ్ చేసుకుని నేను కూడా ఇంప్లిమెంట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. అందుకని యాడ్ చేశాను. ఓకే, జై సాయి.